నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. నమస్తే డాక్టర్ రాజ్కిరెడ్డి గారు, నా పేరు వాణి కుమారి. నేను 6 సంవత్సరాల నుండి ఫేస్ మీద అలర్జీతో బాధపడుతున్నాను. ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, సెన్సిటివ్ అయిపోయింది. ఎటువంటి క్రీమ్ పెట్టినా ఫేస్ మీద ఇచ్చింగ్ వచ్చి స్పాట్స్ వచ్చేస్తున్నాయి. నా ప్రాబ్లంకి పరిష్కారం చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. వాణి కుమార్ గారు, 6 సంవత్సరాల నుంచి మీకు ఫేస్ మీద అలర్జీ వస్తుందనంటే చాలా ఇబ్బందికరంగా మారినట్టుగానే, స్కిన్ చాలా సెన్సిటివ్ అయిందనంటే దానికి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అయితే ఇలా సెన్సిటివ్ కావటానికని చాలా రకాలైన కారణాలు ఉంటాయండి. దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్కిరెడ్డి, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఫేస్ పైన చర్మం సెన్సిటివ్గా మారిందనంటే ఏ విధంగా మనం ఏ క్రీమ్స్ పెట్టినా, సీరమ్స్ పెట్టినా చాలా విధంగా అలర్జీస్ కానీ, మంట కానీ, దురదలు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్ఫ్యూజన్ కూడా ఉంటుందండి. ఏ ఫేస్ వాష్ పెట్టినా మంట పుడుతుంది, ఎప్పుడైనా కానీ డ్రైనెస్గా ఉంటుంది, ఎప్పుడైనా కానీ రెడ్నెస్గా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. ముఖ్యంగా మనకి స్కిన్ సెన్సిటివిటీ అయినప్పుడు ఏ ఏరియాస్లో మనకి స్కిన్ సెన్సిటివ్గా మారిందనేది మనం గమనించాలి. ఫోర్ హెడ్ పైననా, నోస్ పైననా, నోస్ పక్కన ఉన్న బుగ్గల పైననా, మూతి చుట్టూర పెదవిల దగ్గరనా, లేకపోతే చిన్న లేకపోతే చీక్సా. ఈ ఏరియాస్లో చిన్న మీద చీక్స్ మీద చాలా తక్కువగా సెన్సిటివ్గా ఉంటుందండి. ముఖ్యంగా ఇక్కడ చీక్స్ పైన బాగా సెన్సిటివ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అలానే నోస్కి ఇటుపక్కన అటుపక్కన కూడా మనకి ఎక్కువగా ఇబ్బందిగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఫోర్ హెడ్ దగ్గర ఈ ఏరియాస్లో వరకు కూడా ఉంటుంది. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఒక పేషెంట్ వచ్చి ఏది పెట్టినా బర్నింగ్ అవుతుంది, ఏది చేసినా బర్నింగ్ అవుతుంది, నేను ఎప్పుడు ఫేస్ రెడ్గా ఉంటుంది అని అంటారనమాట. దీన్నే మనం రెడ్ ఫేస్ సిండ్రోమ్ అని అంటామన్నమాట. ఈ రెడ్ ఫేస్ సిండ్రోమ్లో ఎప్పుడు చూసినా చర్మం రెడ్నెస్గా ఉంటుంది. ఈ చర్మానికి రెడ్నెస్ అనేది మనకి తెల్లగా ఉన్నప్పుడు రెడ్నెస్గా కనిపిస్తుందండి. మనము చామంచాయ రంగులో కానీ ఇంకా ఎక్కువ రంగులో ఉంటే గనక దాంట్లో మనకి నలుపుగా మారటం కానివ్వండి, ఆ అలర్జీ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. దీన్నే రెడ్ ఫేస్ సిండ్రోమ్ కానీ సెన్సిటివ్ స్కిన్ సిండ్రోమ్ కానీ అంటారనమాట. అయితే ఈ రెడ్ ఫేస్ సిండ్రోమ్ కానీ సెన్సిటివ్ స్కిన్ సిండ్రోమ్ కానీ మెడికల్ కండిషన్స్ కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ అనంటే చర్మంలో డ్రైనెస్సే కాకుండా సెబోరిక్ డర్మటైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అలానే యాక్నే రోజేషియా అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. అలానే ఎటోపిక్ స్కిన్ అనే కండిషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా మనకి ముఖ్యంగా ఏ కారణాల వల్ల అవుతుందో అనేది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సన్ స్క్రీన్స్ ఇవన్నీ మనం మార్చుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అసలు సన్ స్క్రీన్కి రెడ్ ఫేస్కి ఏం సంబంధం అని అంటే మీరు గమనించాల్సింది, చాలామంది ఈ మధ్యకాలంలో ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనంటే సన్ స్క్రీన్ పెట్టేద్దాం అని చెప్పి సన్ స్క్రీన్స్ తీసేసుకుంటున్నారు. అలా సన్ స్క్రీన్స్ తీసుకోకుండా మీరు అసలుకి స్కిన్కి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఒకవేళ రెడ్ ఫేస్ సిండ్రోమ్ ఉంటే కనుక ఆ రెడ్ ఫేస్ సిండ్రోమ్కి సెబోరికా లేకపోతే ఎటోపికా లేకపోతే మనకి యాక్నే రోజేషియా చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. యాక్నే రోజేషియా అని అంటే దానికి డెమోడెక్స్ ఫాలిక్యులైటిస్ తోటి మెయిన్ కారణంగా ఉంటుందన్నమాట. డెమోడెక్స్ అనే చిన్న కీటకం అక్కడ ఉండటంతో రోజేషియాలో హార్మోన్స్తో పాటు ఇవన్నీ కలిపి రావటంతో మనకు అక్కడ పింక్ కలర్లో కానీ లేకపోతే నలుపు కలర్లో కానీ సెన్సిటివ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సెబోరిక్ డర్మటైటిస్ అని అంటే ఒక చుండ్రు వల్ల అనమాట. అంటే చుండ్రు తలపైన ఉన్నప్పుడు సెబోరిక్ డర్మటైటిస్ ఆఫ్ స్కాల్ప్ అంటారండి. అలానే అదే చుండ్రు ఇక్కడ మనకి ఆ ఫంగస్ వల్ల వచ్చిందంటే సెబోరిక్ డర్మటైటిస్ ఆఫ్ స్కిన్ అని అంటారు ఫేస్కి. సో ఇలా సెబోరిక్ డర్మటైటిస్ కానివ్వండి, ఈ యాక్నే రోజేషియా కానివ్వండి, దానికి ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఎటోపిక్ స్కిన్ ఉందనుకోండి, దానికి ఒక మంచి మాయిశ్చరైజర్, సెరమైడ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే చాలా మంచిగా స్కిన్ని రికవరీ చేసి రిపేర్ చేసినాక అప్పుడు మనకి ఏదన్నా కానీ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ యాక్నే రోజేషియా ఉంటే కనుక యాక్నే లేజర్ పీల్స్ అనేటివి మేము స్టార్ట్ చేసామండి. ఈ యాక్నే లేజర్ పీల్స్ తోటి కొద్దిగా స్కిన్ మంచిగా బెటర్గా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ యాక్నే లేజర్ పీల్ తోటి మనం చేయటంతో మంచిగా చక్కగా స్కిన్లో మంచిగా నీట్గా అవుతుందండి. ఈ నీట్గా అవ్వటంతో మనకి కొద్దిగా సెన్సిటివిటీ కూడా తగ్గి
మంచిగా సీరమ్స్ కూడా పనిచేయటానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ రెడ్నెస్ సెన్సిటివిటీ తగ్గడానికని కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తామండి. దాంతో కూడా ఇంకా చాలా మంచిగా బెటర్గా అవ్వచ్చు అన్నమాట. అయితే ఇలా మనం వాడుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ రావాలి అని అంటే కొన్ని రోజుల వరకు టైం పడుతుందండి. ఇదేదో అడపదడపగా 15 రోజుల్లో, నెల రోజుల్లో వచ్చేది కాదండి. దీనికి తగ్గట్టుగా మనం లేజర్స్, పీల్స్ చేయాలా వద్దా, బయట క్రీమ్స్ తీసుకోవాలా వద్దా అని అంటే అలాంటివి ఏం చేయకండి. ఫస్ట్ మీరు మా దగ్గరికి రండి. సెన్సిటివ్ స్కిన్స్ ఉన్న వాళ్ళకైతే నేను క్లియర్గా చెప్తాను. మీరు మా దగ్గరికి వచ్చినాక ఫస్ట్ విజిట్లో మేము అర్థం చేసుకొని, నెక్స్ట్ విజిట్లో మళ్ళీ మీకు ఇంకా స్కిన్కి మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ పడుతున్నాయా లేదా, లేకపోతే ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయినా అర్థం చేసుకొని, ఆ తర్వాత విజిట్స్లో మాకు సబ్సిక్వెంట్ విజిట్స్లో మేము అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం మెల్లగా మంచి క్రీమ్స్లోకి, సెట్లోకి వెళ్ళాలండి. ఆ సెట్ అయిన క్రీమ్స్కి మనం అప్పుడు దాని మెయింటెనెన్స్ ఫేస్లోకి వెళ్ళిపోవాలి. దానితో పాటు లేజర్స్, పీల్స్ ఏ విధంగా అవసరం పడుతుంది అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. సో ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ దాన్ని లైక్ చేసి, అలానే ఎవరికైనా కానీ సెన్సిటివ్ స్కిన్ సిండ్రోమ్ ఉండి లేక రెడ్ ఫేస్ సిండ్రోమ్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కారనంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.